తీసుకొస్తుందో, ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురయ్యేలా చేస్తుందో మనం చెప్పడం చాలా కష్టమమ్మా. కాని ఒక్కటి మాత్రం మనం చేయగలం. ఏంటి స్వామి అది? ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోగలను అనే గుండెనిబ్బరంతో నిలబడాలి. ఎలాంటి సందర్భాన్నైనా ఎదిరించగలను అనే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. అంటే ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియకుండా మనసులో ఆత్మవిశ్వాసం ఎలా వస్తుంది స్వామి? నీ గురించి నీకు తెలియడం లేదు సింధూరా. నువ్వు ఎంతో ఆత్మస్థైర్యం కలదానివి. ఎలాంటి పరిస్థితొచ్చినా ఎదుర్కోగలిగిన మీకప్పుడు పసిగట్టగలగాలి. చెంచలమ్మకున్న శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయి. ఆమె ధర్మపీఠాన్ని కూడా అధిరోహించగల అర్హత నీకే ఉంది. ఇప్పటినుంచే నీ ఇంటికి నువ్వే ఒక కవచంలా నిలబడాల్సి ఉంటుంది. దానికి ఆ శివయ్య నీకు తోడుగా ఉంటాడు. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. స్వామీజీ ఇవన్నీ ఎందుకు చెప్పారు? అసలు ముందు ముందు ఏం జరగబోతున్నట్టు? స్వామీజీ ఇంతకు ముందు చెప్పినవన్నీ నిజమయ్యాయి అంటే ఇప్పుడు కూడా స్వామీజీ మాటే నిజమవ్వబోతుందా? కాఫీ తీసుకోండి. నువ్వు తీసుకొచ్చావండి చెంచలమ్మా. ఇంట్లో ఎవరూ లేరా? నా భర్తకి నేను సేవ చేయడానికి చెంచలమ్మగా ఊరి పెద్దలా ఆలోచించను. కేశవగారి భార్యగానే ఆలోచిస్తాను. కాఫీ తాగండి. ఓ చెంచలమ్మా, హా? ఏమైంది చెంచలమ్మా? ఇంతలోనే మనసారా మాట్లాడి అంతలోనే ఆ మనసుని అంతులేనంత దూరం పంపించేసినట్టున్నా.